మన పొట్టలో వచ్చే శబ్దాలు, ఉబ్బరం ఇవన్నీ సాధారణమే అనుకుంటున్నారా? ఇది నిజానికి మన శరీరమిస్తున్న ముఖ్యమైన సంకేతాలు. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది ఈ చిన్న లక్షణాల ద్వారానే తెలుస్తుంది. ఈరోజు మనం పొట్ట శబ్దాలు, బ్లోటింగ్ చిన్న విషయం కాదు అనే విషయం గురించి తెలుసుకుందాం. పొట్ట శబ్దాలు, బ్లోటింగ్ చిన్న విషయం కాదు. మనలో చాలామంది పొట్టలో శబ్దాలు వస్తే అలానే ఉంటుంది అని తీసుకుంటారు. కాని ఇది మీ శరీరం ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం. పొట్ట శబ్దాలు ఎందుకు వస్తాయి? ఖాళీ కడుపు, గ్యాస్ ఎక్కువగా ఏర్పడటం, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం. బ్లోటింగ్, పొట్ట ఉబ్బరం ఎందుకు వస్తుంది? వేగంగా తినడం, ఎక్కువగా గ్యాస్ కలిగించే ఆహారం, అజీర్ణం, ఇండైజెషన్, గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్. ఇవి చిన్న సమస్యలుగా కనిపించినా కొన్ని సందర్భాల్లో ఇవి పెద్ద సమస్యల సంకేతాలు కావచ్చు. ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఫుడ్ ఇంటాలరెన్స్, గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్. ఎలా కంట్రోల్ చేయాలి? నెమ్మదిగా నమిలి తినండి, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోండి, నీరు ఎక్కువగా తాగండి, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించండి, రోజూ కొంచెం వ్యాయామం చెయ్యండి. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? తరచుగా బ్లోటింగ్ వస్తే, నొప్పి లేదా మలబద్ధకం ఉంటే, ఆహారం తిన్న వెంటనే అసౌకర్యముంటే. ముగింపు: పొట్ట శబ్దాలు, బ్లోటింగ్ను నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇవి మీ గట్ హెల్త్ గురించి చెప్పే ముఖ్యమైన సంకేతాలు. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు. కాబట్టి పొట్ట శబ్దాలు, బ్లోటింగ్ను చిన్న సమస్యగా తీసుకోకండి. ఇవి మన గట్ హెల్త్ గురించి చెప్పే ముఖ్యమైన సంకేతాలు. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలను సులభంగా నివారించవచ్చు. మన ఆహారం, జీవనశైలి మార్చుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం ఫాలో అవ్వండి.